దాసరి నారాయణరావు గారి గురించి అందరికీ చాలా విషయాలు తెలుసు. ఆయన దర్శకుడు అంటే అందరికీ చాలా యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి దర్శకుడాయన. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఆయన్ని కలవచ్చు. ఎందుకనో మొదటి నుంచి ఆయన అలా అందరికీ యాక్సెస్ ఇచ్చేవారు. అది ఆయన్ని ఒక రకంగా ఇండస్ట్రీ పెద్దగా మార్చింది. అంటే ఎవరైనా ఏ సమయంలోనా వెళ్లి ఆయన్ని కలవచ్చు. అలా ఇండస్ట్రీ పెద్దగా ఎమర్జ్ అయ్యాడాయన. అంతే తప్ప, నేను ఇండస్ట్రీ పెద్దని కావాలి అనుకుని అయినటువంటి సందర్భం కాదు. ఆయన ఇంట్లో ఎప్పుడూ కనీసం ఒక 20 మందికి భోజనాలు, టిఫిన్‌లు ఇలాంటి ఏర్పాట్లు ఉండటం. అలా నలుగురితో కలిసి ప్రయాణించటం, నలుగురిని కలుపుకొని ఉండటం, నలుగురితో ఉండటం అనేది దాసనారాయణరావు గారి జీవితంలో ఒక ప్రత్యేకతని సంతరించినటువంటి సందర్భం అది. ఇలా ఈ దాసరి నారాయణరావు గారు నిజానికి నటుడు అవ్వటం కోసం ఇండస్ట్రీకొచ్చారు ఆయన. 'అందం కోసం పందెం' అనేటువంటి సినిమాలో ఒక పాత్ర కోసం వచ్చి, ఆ తర్వాత పాలగుమ్మి పద్మరాజు గారి దగ్గర అసిస్టెంట్‌గా, రైటర్‌గా ఉంటూ, తర్వాత డైలాగ్ రైటర్‌గా మారి, ఆయన అనేక చాలా సినిమాలకి రచన చేశారు. 'జగత్ కిలాడీలు' ఇలాంటి సినిమాలకి. ఈ క్రమంలోనే నాగభూషణం గారు తీసినటువంటి 'మహమ్మద్ బిన్ తుగ్లక్‌కి' కూడా ఈయనే డైలాగులు రాశారు. అది తమిళ్ నుంచి రీమేకు. ఆ డైలాగ్స్ కూడా దాసరి గారే రాశారు. దాసరి గారంటే నాగభూషణం గారికి ఒక ఇంట్రెస్టు, నమ్మకం ఉండేది. ఇతను మంచి టాలెంటెడ్ అనేటువంటి ఒక నమ్మకం ఉండేది. అందుకని 'ఒకే కుటుంబం' సినిమా ఆయన 'భీమ్ సింగ్' గారు డైరెక్టర్ ఆ సినిమాకి. 'భీమ్ సింగ్' గారికి తమిళంలో ఒక ప్రాజెక్ట్ ఉండడంతో కొద్ది రోజులు ఆయన అటు వెళ్ళొచ్చారు. అటు వెళ్ళిన సందర్భంలో ఇక్కడ షూట్ జరగాలి. రామారావు గారి డేట్స్ అయిపోతాయి. అందుకని కొన్ని కీలక సన్నివేశాలు దాసరి గారితోనే చిత్రీకరించటం జరిగింది. అంటే చిత్రీకరించమని ఆయన చెప్పాడు. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈయన డైరెక్ట్ చేశాడిక్కడ. అలా ఎన్టీఆర్‌కి దాసరి గారు అక్కడే తెలుసు. ఆ సినిమా అప్పుడే. ఒకే కుటుంబం టైంలోనే తెలుసు. అలా ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేసేటువంటి ఒక అవకాశం 'భీమ్ సింగ్' గారి ద్వారా దాసరి గారికి దొరికింది. ఇలా దాసరి నారాయణరావు గారి ప్రయాణం, ఆ తర్వాత ఆయనకి నిజానికి ఆ సినిమా టైంలోనే నాగభూషణం గారు ఒక హామీ ఇచ్చారు. నా బ్యానర్‌లోనే నువ్వు మొదటి సినిమా డైరెక్ట్ చేయాలి అని. ఆ హామీ నిలబెట్టుకోలేకపోయాడు. అది వేరే గొడవ. అయితే రాఘవ గారి 'ప్రతాప్ ఆర్ట్స్' అని ఆయన అంతకుముందు 'ఫల్గుణ మూవీస్' అనేటువంటి దానిలో భాగస్వామి. ఏకాంబరేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిసి ఉండేవారు. దాని నుంచి బయటకొచ్చి తను 'ప్రతాప్ ఆర్ట్స్' అని ప్రారంభించినప్పుడు దాసరి నారాయణరావు గారిని డైరెక్టర్‌ని చేస్తూ ఆయనకు అవకాశం ఇవ్వాలనుకున్నాడాయన. అనుకున్నప్పుడు 'తాత మనవడు' అనేటువంటి కథ చెప్పాడు దాసరి గారు. 'తాత మనవడు' కథ విన్నాడు. ఈయనకి నచ్చింది. ఓకే. బావుందనుకున్నారు. ఆ రోజుల్లో పద్ధతి ఎలా ఉండేదంటే, ఎవరైనా సరే ఒక ప్రొడ్యూసర్ ఒక రైటర్‌ని పట్టుకొని ముందు ఒక కథ తయారు చేసుకునేవారు. ఒక కథ తయారు చేసుకున్న తర్వాత ఈ కథని ఏ డైరెక్టర్ బాగా తీస్తాడో లెక్కేసి ఆ డైరెక్టర్ గారిని పిలిచి ఆయన చేతిలో ఈ కథని పెట్టేవారు. ఈ కథని ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఆయన దీనికి సంబంధించిన ట్రీట్మెంటు, స్క్రీన్ ప్లే ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని అడ్వైజెస్ ఇచ్చేవారు. అలా ఆ రూపకల్పన పూర్తయిన తర్వాత ఈ స్క్రిప్ట్ పట్టుకొని విజయవాడ వెళ్ళి అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్‌ని కలిసేవారు. కలిసిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్ గారికి ఈ స్క్రిప్ట్ వినిపించి ఎవరికి నచ్చితే వారికి. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నీ విజయవాడలో ఉండేవి. అలా విజయవాడ వెళ్ళి ఎవరో ఒక డిస్ట్రిబ్యూటర్‌కి కథ వినిపించి ఓకే అనుకుంటే ఎవరికి నచ్చితే వారే. కథ ఓకే అయిన తర్వాత ఈ తారాగణము, సాంకేతిక నిపుణులు దీనికి సంబంధించిన జాబితాని సిద్ధం చేసుకురమ్మనేవాళ్ళు. అలాగే బడ్జెట్ వేసుకొని రమ్మనేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు. వీళ్ళు విజయవాడలోనే ఏదో ఒక హోటల్‌లో కూర్చొని మెడ్రాస్‌తో కాంటాక్ట్ అవుతూ నెమ్మదిగా ఆ కార్యక్రమం నిర్వహించేవారు. ఏ పాత్ర ఎవరు వేస్తారు? ఏమిటి? అనేది ఒక కాస్టింగు. తర్వాత దీంతో పాటు బడ్జెట్టు వేసి ఈ కాగితాలు తీసుకొని మళ్ళీ వెళ్లి కలిసేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్‌ని. వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చేవారు. అంటే ఓ 40% మేమిస్తాము అంటే దానిలో మొదటి విడత డబ్బులు విడుదల చేసేవారు.
ఆ చెక్కో లేకపోతే క్యాషో తీసుకొని వీళ్ళు మద్రాస్ ఎళ్లి సినిమా మొదలుపెట్టేవాళ్ళు. అదే డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చేవారు. ఆ డిస్ట్రిబ్యూటర్ గారు సినిమాని రిలీజ్ చేసిన తర్వాత మొదట వచ్చినటువంటి డబ్బులు తన అకౌంట్‌లో జమేసుకొని ఓవర్‌ఫ్లో ప్రొడ్యూసర్‌కి పంపించేవారు. ఇది పద్ధతి ఆ రోజుల్లో. ఈ పద్ధతి ప్రకారం దాసరి గారు 'తాత మనవడు' కథ డిజైన్ చేయగానే తీసుకొచ్చి, ఆ కథని నవభారత్ బాబురావు గారికి వినిపించారు. ఆయన కథ బావుంది గానీ, కథ తీసేసుకొని 'కెఎస్ ప్రకాశ్‌రావు' గారిని డైరెక్టర్‌గా పెట్టుకుంటే గనక, నేను ఈ సినిమాకి పెట్టుబడి పెడతాను అన్నారాయన. అది కుదరదు అంటే, కుదరదు అని చెప్పడం కాదు. వారి అభిప్రాయం వినేసి వెనక్కొచ్చేసారు. వెనక్కొచ్చిన తర్వాత 'తారక రామ' వారు ముందుకొచ్చారు డబ్బులు పెట్టడానికి. 'తారక రామ' వారు ముందుకొచ్చిన తర్వాత దాసరి గారు స్థిమితపడ్డారు. అంటే నిజానికి 'నవభారత్ బాబురావు' గారు రిజెక్ట్ చేసినప్పుడు అంటే ఆయన అన్నదేంటంటే, "కథ బావుంది. కథ తీసేసుకోండి. 'కెఎస్ ప్రకాశ్‌రావు' గారితో చేయించండి సినిమా డైరెక్షన్" అన్నాడు. అక్కడే నాకు ఇబ్బందయింది. అంటే తను కేవలం కథకుడిగా మిగిలిపోతున్నానా ఈ సినిమాకి అని ఒక చిన్న సందేహం దాసరి గారికి. ఫైనల్‌గా దానిలోంచి బయటపడి 'తారక రామ' వారు ఓకే చేసిన తర్వాత ఆ సినిమా పూర్తయింది. అయితే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లో థియేటర్స్ ఉండేవి. స్టేట్ వైడ్ థియేటర్స్ లీజులో ఉండేవి. వాళ్ళ కమిట్మెంట్స్‌ని బట్టి గ్యాప్స్ అంటే పెద్ద సినిమాల మధ్య వచ్చే గ్యాపుల్లో చిన్న సినిమాలు వేసేవాళ్ళు. వేసినప్పుడు ఈ చిన్న సినిమా గనక విజయవంతం అయితే, ఆ థియేటర్లు వీటికి పర్మనెంట్ థియేటర్లుగా మారేవి. పెద్ద సినిమాకి వేరే థియేటర్లు అవసరమైతే వేరే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి థియేటర్లు తీసుకొని అందులో వేసేవాళ్ళు. అంటే దాదాపు 15 రోజులు అలా బ్రీతింగ్ స్పేస్ ఉండేది. అంటే టాక్ స్ప్రెడ్ అవ్వటానికి. టాక్ కొంచెం జనంలోకి మౌత్ పబ్లిసిటీ అవ్వటానికి టైం దొరికేది. ఆ టైం దొరకటం వల్లనే 'తాత మనవడు' సినిమా నెమ్మదిగా అది టాక్ స్ప్రెడ్ అయ్యి జనం రావటం మొదలై సినిమా హిట్ బాట పట్టింది. అంటే మొదటి రోజు జనం లేకపోతే, రెండో రోజు జనం లేకపోతే, మూడో రోజు సినిమా తీసేయాలి అనేటువంటి పరిస్థితి కాదు. 2, 3 రోజులు జనం లేకుండా కూడా సినిమాలు ఆడినప్పటికీ నెమ్మదిగా టాక్ స్ప్రెడ్ అయ్యి హిట్ అయ్యేవి. ఆ పరిస్థితులు ఆ రోజున ఉన్నాయి కాబట్టే ఒక 'తాత మనవడు' వచ్చింది. అలాగే ఒక 'ముత్యాల ముగ్గు' వచ్చింది. ఒక 'సంపూర్ణ రామాయణం' వచ్చింది. ఈ సినిమాలన్నీ రావటానికి ఆ బ్రీతింగ్ స్పేస్ కారణం. అది ఉండటం వల్లనే ఇది సాధ్యమైంది. ఇలా ఆహ్, ఇదొక నేపథ్యం. అందుకని దాసరి గారు తరచూ ఒక మాట అనేవారు. ఆయన ఏమనేవారంటే ఆహ్, ఈ సినిమా అంటే 'తాత మనవడు' సినిమా ఇప్పటి పరిస్థితుల్లో అయితే గనక కలెక్షన్ లేదని చెప్పి వెరీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే తీసేసేవాళ్ళు థియేటర్‌లోంచి. దాసనారాయణరావు అనేటువంటి డైరెక్టరే ఉండేవాడు కాదు. కానీ ఆ రోజుల్లో కాబట్టి ఆ బ్రీతింగ్ స్పేస్ ఉండేది కాబట్టి నేను డైరెక్టర్‌నయ్యాను. 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత టాక్ స్ప్రెడ్ అయ్యి కలెక్షన్స్ పెరిగి ఆ సినిమా హిట్ అవ్వటం వల్ల నలుగురు నిర్మాతలు నా దగ్గరికొచ్చి 4 సినిమాలు చేయించుకున్నారు. అలా నేను డైరెక్టర్‌నయ్యాను. ఈ రోజుల్లో అయితే అయ్యుండేవాడిని కాదు అని చెప్పి ఆయన చివరి రోజుల్లో మాట్లాడేవారు. అంటే చిన్న సినిమాని బతికించుకోవాల్సిన అవసరం ఉంది అన్న యాంగిల్‌లో ఆయన బలంగా మాట్లాడటానికి కారణం అది. నిజానికి ఆ రోజుల్లో గాబట్టి ఒక శంకరాభరణం ఉంది మనకి. లేకపోతే వెరీ థర్డ్ డే శంకరాభరణం తీసేసేవాళ్ళు. వాళ్ళకి ఆ గ్యాప్ ఉంది గాబట్టి ఆడేవాళ్ళు. అలాగే థియేటర్ కూడా ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేది. ఆడియన్ సరదాగా థియేటర్‌కెళ్ళి కూర్చొని ఒక సినిమా చూసొచ్చేద్దాం అనుకుని థియేటర్‌కెళ్ళేటువంటి సందర్భం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు థియేటర్ అనేది ఆడియన్ ఎన్వీగా మారినటువంటి సందర్భం. అంటే థియేటర్‌కెళ్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయి మల్టీప్లెక్స్‌లు పెరుగుతున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భం. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో సినిమా అంటే కనీసం ఒక సింగిల్‌గా వెళ్ళినప్పటికీ రూ. 600-700 ఖర్చయ్యేటువంటి పరిస్థితి. ఎటువంటి ప్రైస్ హైకులు లేకుండానే. ఇటువంటి సందర్భంలో ఇప్పుడైతే నేను డైరెక్టర్‌ని అయ్యేవాడిని కాదు అని చెప్పేవాడాయన దాసరి గారు. అలా ఆ రోజున ఆయనకి 'తారక రామ పిక్చర్స్' నాకు గుర్తున్నంత వరకు శేషగిరిరావు గారు ఆయన పేరు. విజయవాడ మారుతినగర్‌లో ఉండేవారు. ఆయన, ఆయన ఇతర భాగస్వాములతో కలిసి ఏర్పాటు చేసినటువంటి సంస్థ 'తారక రామ' అనేది. ఆ 'తారక రామ' వారు దాసరి నారాయణరావు అనేటువంటి ఓ డైరెక్టర్‌ని
ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన ఏ రేంజ్‌కి వెళ్లారో, ఆ తర్వాత ఆయన సక్సెస్ స్టోరీ మనకు తెలుసు. ఆయన తొలి అడుగు ఎలా పడింది అనేది తెలుసుకోవటం కోసం ఈ సందర్భంగా ఒక్కసారి ఆ గమనాన్ని గుర్తు చేసుకున్నాం. ఆయన తొలి అడుగు పడటానికి దోహదపడినటువంటి వ్యక్తులు ఒకరు రాఘవ గారైతే, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారైతే, రెండోది తారక రామ పిక్చర్స్ అనేటువంటి డిస్ట్రిబ్యూటింగ్ వ్యవస్థ. ఇది దాసరి గారి ప్రయాణంలో తొలి అడుగు పడటం వెనకాల ఉన్నటువంటి కథ.